మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం టీఆర్ఎస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సోమ్ల తండాలో తెల్లవారుజామున ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. బోడలాలు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. బోడలాలు విజయ అనే దంపతులు దాదాపు 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే గడిచిన కొంతకాలంగా లాలు తాగుడుకు బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతలను ఏమాత్రం పట్టించుకోకుండా రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు నిత్యకృత్యమయ్యాయి. గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం ఇటీవల లాలు తమ భూమిని అమ్ముకున్నాడు. ఆ వచ్చిన డబ్బును కుటుంబానికి ఖర్చు చేయకుండా తన జల్సాలకు మద్యం తాగడానికి వాడుకున్నాడు. భూమి అమ్మిన డబ్బుతో విచ్చలవిడిగా తిరుగుతూ తన భార్య విజయను నిత్యం చితకబాదుతో హింసించేవాడని తెలుస్తోంది. బుధవారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. లాలు మళ్లీ భార్యపై దాడికి ప్రయత్నించగా సహనం కోల్పోయిన విజయ రాయి తీసుకుని భర్త తలపై బలంగా కొట్టింది. ఆ దెబ్బకు లాలు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే విజయ నేరుగా స్థానిక గూడూరు పోలీస్ స్టేషన్కు వెళ్లింది. భర్తను చంపిన విషయాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సోమల తండాకు చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు 20 ఏళ్ల వైవాహిక బంధం, మరోవైపు తాగుడు వల్ల పెరిగిన విద్వేషం చివరికి ఇలా హత్యకు దారితీయడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో భర్త వేధింపులే ఈ హత్యకు ప్రధాన కారణమని తేలింది. విజయకు ఉన్న ఆవేదన, భర్త వల్ల ఎదుర్కొన్న వేధింపుల గురించి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన పరిస్థితులపై సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ దారుణం వెనుక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిన్న పెళ్లికి వచ్చిండు ఆయన. పెళ్లికి వచ్చి ఇక్కడ పెళ్లి ఫంక్షన్ కాడ ఉన్నాడు. రాత్రి డీజేతో డ్యాన్స్ ఇట్లా చేసిండు. ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ అయిందని చెప్పి తెలిసింది. గొడవ అయిన తర్వాత గొడవతోనే ఇక వాళ్ళు ఒళ్ళు పెట్టుకున్న తర్వాత రాత్రి మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 4ంటికి చచ్చిపోయిందని తెలియని పోయినాం. ఒకటికి పోతే ఇస్రాయితోని వాళ్ళ భార్య చంపిందని చెప్పి అన్నారు. పోలీస్ స్టేషన్ వెళ్ళి వచ్చిందమ్మాయి చంపి కారు తోలుతాడు. హైదరాబాద్లోనే ఉంటాడు. నిన్న వచ్చిన ఇంటికి భార్య ఇక్కడ ఉంటుంది. నిన్న పెళ్లికి వచ్చిండు ఆయన. పెళ్లికి వచ్చి